జిల్లా బీడీ కార్మిక సంఘం సెక్రటరీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల మంది బీడీ కార్మికులు 8 లక్షల మంది బీడీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అదే దేశవ్యాప్తంగా 1,20 లక్షల మంది భారతదేశంలో బీడీ పరిశ్రమ ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు మెదక్ సిద్దిపేట జిల్లాలో దేశీయ బీడీ కంపెనీ యాజమాన్యాలు ఈరోజు బీడీ కార్మికుల వద్ద ప్రతి నెల 2,000 బిడి నుంచి 2,500 బిడీలు కట్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ప్రతి కార్మికురాలు నెలసరి 600 రూపాయలు కష్టం జరుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఒక్క నెలకు దాదాపు 50 మందికి లెక్క పెడితే 34,000 రూపాయల చిల్లర బీడీ కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతూ ఉన్నారు. ఈ దోపిడీని అరికట్టాలని చెప్పి దేశీయ బీడీ కంపెనీ యాజమాన్యానికి, అదే ప్రభుత్వానికి వాళ్ళసార్లు విన్నవించినా కూడా పట్టించుకున్న పాపన పోలేదు. కాబట్టి బీడీ కార్మికులు గ్రామాల్లో గ్రామ కమిటీలుగా ఏర్పాటు చేసుకొని ఈ బీడీ కార్మికుల మీద చేస్తున్న శ్రమదోపిడీ వ్యతిరేకంగా పోరాటాలు సిద్ధం కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ ఏఐటీసీ మెదక్ జిల్లా కమిటీ వ్యాప్తంగా బీడీ కార్మిక వర్గాలను పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా బీడీ కంపెనీ యజమానులు బీడీలకు 10 రూపాయల చొప్పున శ్రమదోపిడీ విధానాన్ని మానుకోవాలని ఏఐటీసీగా కంపెనీ యజమానులకు హెచ్చరిస్తా ఉన్నాం. బీడీ కార్మిక గ్రామ కమిటీ డాక్రా సంఘాలలాగా బీడీ కార్మికుల కమిటీలు ఏర్పాటు చేసుకొని ఈ శ్రమదోపిడీ వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని చెప్పి బీడీ కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా బీడీ కంపెనీ నెలకు 26 రోజులు పని ఇవ్వవలసిన బీడీ కంపెనీలు ఈరోజు కేవలం 8 రోజులు మాత్రమే పనిస్తూ వాళ్ళకు నష్టం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నాన్ పిఎఫ్ కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క కంపెనీ యజమాన్యాలు కూడా కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో బీడీ కార్మికులందరూ కూడా చేసి పోరాటాలకు సిద్ధం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి, ఈ బీడీ కంపెనీ యజమానులకు హెచ్చరిస్తా ఉన్నాం.